హాయ్ అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఒక బాధ్యత గల నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైన నాయకత్వ లక్షణాలు. ఓకేనా? వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, విజన్. స్పష్టమైన దృష్టి కలిగి ఉండడం. లక్ష్యాలను నిర్దేశించి వాటిని ఎలా సాధించాలో స్పష్టమైన ప్రణాళికను కలిగి ఉండడం. నెక్స్ట్, ఇన్స్పిరేషన్. స్ఫూర్తినివ్వడం. ఇతరులకు స్ఫూర్తినిస్తూ వారిని ఉత్సాహపరిచి లక్ష్యాల సాధన కోసం కృషి చేసేలా చేయడం. నెక్స్ట్, ఇంటిగ్రిటీ అండ్ ట్రస్ట్. నిజాయితీ మరియు విశ్వసనీయత. నిజాయితీగా వ్యవహరించి విశ్వసనీయతను సంపాదించుకోవడం. నెక్స్ట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సమర్థవంతమైన కమ్యూనికేషన్. తమ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం, ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం. ఓకేనా? నెక్స్ట్, సెల్ఫ్ అవేర్నెస్. స్వీయ అవగాహన. తమ బలాలను బలహీనతలను తెలుసుకుని వాటిని మెరుగుపరుచుకోవడం. ఓకే. నెక్స్ట్, కరేజ్. ధైర్యం. కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి ధైర్యం కలిగి ఉండడం. నెక్స్ట్, రిలయబిలిటీ. విశ్వసనీయత. తమ పనులు సకాలంలో పూర్తి చేస్తూ నమ్మకాన్ని కలిగించడం. నెక్స్ట్, హ్యూమిలిటీ. వినయం. తమ విజయాలను ఇతరులతో పంచుకుంటూ వినయంగా వ్యవహరించడం. నెక్స్ట్, స్ట్రాటజిక్ థింకింగ్. ఆలోచన శక్తి. భవిష్యత్తును ఊహించి సరైన వ్యూహాలను రూపొందించుకోగలగడం. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సమస్యలను పరిష్కరించడం. ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనగలగడం. నెక్స్ట్, ఎంపవర్మెంట్. ఇతరుల సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ తగిన సాధనాలను అందించి శక్తివంతం చేయడం. వీటితో పాటుగా మానవత్వం కలిగి ఉండడం. ఆపదలో సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం. ఆపదలో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి చేయి అందించే మనస్తత్వం, ఆ గుణం ఉండాలి, ఆ హృదయం ఉండాలి. అటువంటి హృదయం లేనప్పుడు కష్టం. ఓకేనా? నెక్స్ట్, అంతఃకరణ శుద్ధితో పనిచేయగలగడం. అందరినీ సమానత్వ భావంతో చూడగలగడం. అందరినీ సమానంగా చూడాలి. ఓకేనా? నెక్స్ట్, స్వార్థాన్ని వీడి నిస్వార్థంగా ఉండాలి. అహాన్ని వీడి ప్రేమగా అందరితో మెలగాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నవారని ప్రజాప్రతినిధులుగా మనం ఎన్నుకున్నట్లయితే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఓకేనా? సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఇటువంటి లక్షణాలు ఉన్నవారనే ఎన్నుకుంటే మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని ఇటువంటి లక్షణాలు ఉన్నవారని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.